అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఈయన పూజకి రెడీ అయ్యారు కానీ చూస్తుంటే శోభనం పెళ్లి కొడుకులా ఉన్నారు. ఈయన్ని కాసేపు ఏడిపిద్దాం. ఏమైంది నీకు? సడన్ గా అలా సిగ్గుపడుతున్నావు? మరి ఇలాంటి సమయం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏంటో జీవితంలో సినిమాల్లో చూడడం తప్ప మన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. దాని గురించి ఆలోచించనే లేదు అసలు. కానీ ఈరోజు వచ్చేసరికి సిగ్గు ఆటోమేటిక్గా తనకొచ్చేస్తుంది. ఇదిగో పిచ్చి కూతల కుయికు, ఇందాక ఆ రూతర్ గాన్ని పంచకట్టడంలో హెల్ప్ చేయరా అంటే వాడేదో వచ్చి పిచ్చి పిచ్చిగా వాగాడు. ఇప్పుడు నువ్వేదో వాగుతున్నావు. రూతరని ఏం వాగాడో తెలియదు కానీ నాకైతే మాత్రం అలా సిగ్గేస్తుంది బాబు. ఏంటి నీ వేషాలు? నీ బాలకం అస్సలు సరిలేదు. ఏంటి విషయం? ఛీ, పోండి బాబు. ఏమీ తెలియనట్టు దొంగ వేషాలు మీరు. దొంగ వేషాలా? ఏమంటున్నావు నువ్వు? ఛీ, అదెలా చెప్తారు? నేను చెప్పలేను బాబు. నువ్విలా చెప్పనంటావు. ఇలా సిగ్గుపడ్డం చూస్తుంటే నా 6th సెన్స్ వార్నింగ్ ఇస్తుంది. ఏంటి విషయం? అదే మీరనుకుంటున్న విషయమే. నేనేమనుకుంటున్నాను? పోండి, ఏమి తెలియనట్టు. ఏంటిది? నీ వేషాలు నిన్ను చూస్తుంటే బాగా డౌట్ కొట్టేస్తుంది. పోండి. నేనెంత మగరాడిలా ఉంటే మాత్రం కొన్ని విషయాలు ఇలా మగరాడిలాగా చెప్పగలనా ఏంటి? మనకి ఇవాళ శోభనం ఏర్పాటు చేశారట. ఏంటి? ఏమంటున్నావు నువ్వు? అవును, తెలీదా మీకు? నాకు తెలియకుండా ఇంత దుర్మార్గ పని చేస్తారా? ఇప్పుడే అందరినీ ఏం చేస్తానో చూడు. ఏంటి ఆగేది? వాళ్ళిష్టానికి వాళ్ళు శోభనం ఏర్పాటు చేస్తారా? అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? అబ్బా ఆగండి, ఇప్పుడే వెళ్ళి పరువు తీసేలా ఉన్నారు మీరు. పరువు తీయడం కాదు, ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నా నా బ్రహ్మచర్యాన్ని పాడు చేయడానికి కుట్ర పన్నారు. వాళ్ళ సంగతి ఇప్పుడే చెప్తాను. ఇదంతా ఎవరు చేశారో నాకు బాగా తెలుసు. ఆగండి, నేనేదో సరదాగా ఏడిపిస్తే మీరు నిజమే అనుకొని వెళ్ళి పరువు తీసేలా ఉన్నారు. నిజం కాదా? కాదు, ఉత్తుత్తినే. అమ్మయ్యా. ఏంటో పెళ్ళైతే శోభనాలు గీగనాలుండవా? ఇప్పుడు ఏర్పాటు చేయనంత మాత్రాన రేపు మాపు జరగకుండా ఉంటుందా ఏంటి? అవన్నీ జరగవు మన లైఫ్ లో. బాబు, హోమం సమయం దగ్గర పడింది. రండి త్వరగా. మీరు రండమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. धीनामवित्र्यवतु. गणेशाय नमः. सरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. నీ దగ్గర ఏమన్నా పాత బాంబులు గట్రా ఉన్నాయా? బాంబులా? అవునరా. తలనొప్పికి రాసుకునే బాంబుంది, కావాలంటే ఇస్తా. ఆ బాంబు కాదురా, పేలే బాంబు. ఆ బాంబులు నా దగ్గర ఎందుకుంటాయే? అయినా ఇప్పుడు బాంబులతో ఏం పని నీకు? ఆ హోమంలో వేసి వాళ్ళిద్దరినీ పేల్చేయాలనుందిరా నాకు.
నువ్వు రాను ఏంటి ఇలా తయారవుతున్నావు? కడుపు రగిలిపోతుంది ఇక్కడ. కాస్త దూరంగా ఉండు. అవతల హోమంలో మంటలు నీకు అంటుకుంటే కొంప అంటుకుపోగలదు. ఏయ్, ఎందుకు ఊరికే అలా మెలికలు తిరుగుతున్నావు? ఇందాకటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు సిగ్గు ముంచుకొచ్చేస్తుంది. ఏయ్, ఏం వాగుతున్నావు నువ్వు? ఇందాక గదిలో శోభన ముహూర్తం పెట్టారని సరదాగా మిమ్మల్ని ఏడిపించడానికి చెప్పా. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందేంటంటే నిజంగానే ఆ ముహూర్తం పెట్టించేశారంట. ఆ? ఏయ్, ఏమంటున్నావు నువ్వు? ఆ, నాకు మాత్రం ఏం తెలుసు బాబు. నాకైతే ఒకవైపు సిగ్గు, ఒకవైపు కంగారు. అసలు మీతో కూర్చోాలంటేనే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది తెలుసా. అందుకే మీతో ఐ టు ఐ కాంటాక్ట్ అయి కూడా మాట్లాడలేకపోతున్నాను. అమ్మా, మీరు కొత్త జంట. మీ సరదాలు కబుర్లు చాలానే ఉంటాయి. కాకపోతే ఇది హోమం. 1 గంట మీ శ్రద్ధాశక్తులన్నీ ఈ హోమం మీద పెట్టారంటే హోమం తర్వాత టైం అంతా మీదే. ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు, ఎంత సరదాగా అయినా ఉండొచ్చు. హోమం కంటిన్యూ చేద్దామా? అలాగే పంతులు గారు. తీసుకోమ్మా. తీసుకోండి. ఓం గణానాన్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్సర్వోత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్వోదభి సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః. దీర్ఘసుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తిరస్తు. బాబు, దంపతులిద్దరూ తల్లిదండ్రుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. పిల్లా పాపలతో 100 ఏళ్లు చల్లగా ఉండాలి. వచ్చే ఏడాది కల్లా నాకు మనవణ్ణో మనవరాలనో ఇచ్చేయాలి. అయ్యా, నిర్విఘ్నంగా భేషుగ్గా శాంతి హోమంతంతో పూర్తయింది. ఇక మీరు ఏ శుభకార్యమైనా నిరభ్యంతరంగా మొదలుపెట్టుకోవచ్చు. అంతా బావుంటుంది. ఇక నేను బయలుదేరొచ్చా? మధు, పంతులు గారికి సంభావన ఇద్దరూ కలిసివ్వండి. అమ్మా మధు, ఒక్క నిమిషం. సంతోషం. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. అమ్మా, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కాస్త ముందే చెప్పు. పిక్కలు పట్టేశాయి. గంటలు గంటలు చేస్తారేంటి? శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికను తప్పక చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుండి మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.